మన ప్రధాన వక్త డాక్టర్ సమరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు ఈ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్టు నాకు అత్యంత ఆప్తులు లక్ష్మణరెడ్డి గారికి, ఎన్లైటెడ్ పీపుల్ ఉన్నారు. మన లక్ష్మణరెడ్డి గారు ఇతర గోరా గారి గురించి చెప్పమన్నారు. గోరా గారి జీవిత కథగా అని చెప్పను కానీ మనకి గోరా గారి జీవితంలో విశిష్టత, గోరా గారి ప్రతిపాదించిన నాస్తిక విశిష్టత, కత్తిన నాస్తికులకి గోరా గారి నాస్తికత్వం చాలా ఉంది. ఆయనది పాజిటివ్ ఎటివ్గా ఉంటాం. ఇంతవరకు గోరా గారికి ముందు, గోరా గారి తర్వాత ఆయన దాంట్లో రెండుకి డివైడ్ చేస్తాం. గోరా గారికి ముందు నెగిటివ్ ఎటివ్, అంతా దేవుడు లేడు, దెయ్యాలు లేవు, పూర్వజం లేదు, పునర్జం లేదు, ఈ బాబాలంతా మోసగాళ్ళు, జాతకాలు, దొంగలెట్టు బూటకాలు, జ్యోతిషంత అబద్ధాలు, ఇవన్నీ ఈ రంగా నెగిటివ్ గా చెప్పడం తప్ప నువ్వు దేవుడు లేదన్నావు. సరే, ఆస్తికత్వం దైవ కేంద్రం జీవితం, ఆస్తికత్వం దైవ కేంద్రం అయింది. దేవుడితో ముడిపెట్టి నువ్వు పుట్టడం దగ్గర తెచ్చేదాకా దేవుడితో ముడిపెట్టి మా ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని మొత్తం దేవుడికి ఉంటుంది, దైవ కేంద్రం సిద్ధాంతం కనుక. కానీ నువ్వు దేవుడిని ఎప్పుడు కాదన్నావు. ద్వారా ఏమన్నా దేవుడు అబద్ధం, దేవుడు ఊహ మాత్రమే అబద్ధం అని స్పష్టంగా తేల్చి చెప్పారు సార్. ఇప్పుడు కూడా చెప్తాను మీకు. మరి దేవుడు లేనప్పుడు ఆశగతో జీవితాను, దానికి నువ్వు ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా ఏ జీవితాన్ని పురుగారిస్తావు? దేవుడు లేనప్పుడు ఏ రంగం ఉంటుంది జీవితం? మానవ ప్రవర్తన ఏంటి, మానవ ఆలోచన ఉంటుంది, దాంట్లో ఆర్థిక రంగం ఎలా ఉంటుంది, సామాజిక రంగం ఉంటుంది, నైతిక రంగం ఎలా ఉంటుంది, విద్యా విధానం ఎలా ఉంటుంది, సాంకేతిక రంగం ఎలా ఉంటుంది, అన్ని జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గోరా గారు పరిపూర్ణంగా నాస్తికతను విశ్లేషించారు, పరిపూర్ణంగా. మరి దాంట్లో ఇంకా గోరా ముఖ్యంగా ఏంటంటే ఆస్తికత్వంలో వ్యక్తి బానిస, ఆస్తికుడు బానిస. దేనికి? దైవభావానికి బానిస, దేవుడికి బానిస, వ్యవస్థలకి బానిస, ఆచారాలకి సాంప్రదాయాలకి బానిస, మొత్తం ఒక బానిస అన్నమాట. అంటే వ్యక్తిత్వం లేని మనిషి బానిస. కానీ నాస్తికతంలో నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్. మనిషిలో నాస్తికత్వం అంటే స్వేచ్ఛా ప్రవృత్తి, బాధ్యత స్వేచ్ఛా ప్రవృత్తి, దేనికి దాసం కాదు. మానవుడు స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా మానవుడు సర్వస్వతంత్రుడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ న్యాచురల్. ఎగువత గుర్తుంచుకోండి. గోరా గారు చెప్పిన మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ నో గాడ్, నథింగ్, ఎవడు కూడా. అంచేత దీని మీద మొత్తం ఇప్పుడు ఆయనకి ఆలోచన మొట్టమొదటిలో ఆయన పుట్టింది పరమ సనాతన కుటుంబంలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు గోపరాజు వెంకట సుబ్బారావు గారు. ఆయన పెద్ద శివభక్తుడు. ఆయనకు 100 మంది శిష్యులు ఉన్నారు. ఆయన గవర్నమెంట్ దాంట్లో శ్రీరాస్తి గారు అంటారు, అంత రిజిస్ట్రార్ లాగా ఉండేవారు. గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. గోరా ఆయన ప్రతి శివరాత్రికి గజ్జి కట్టి, ఆయన వాళ్ళ నాన్నగారు గజ్జి కట్టి భక్తులకి పెద్ద శివతాండం వేసేవాడు. నాకు మా తాతగారిని తెలుస్తున్నారు. ఆయన శివతాండం వేస్తుంటే దద్దరి లేదు డ్యాస్, అంత స్టెప్ అలా అలా కోస్తుంటే అదిరిపోయేది, అంత తాండవం చేసేవాడు. శివతాండంలో పెద్ద ఆయన ప్రతి 5 నిమిషాలకి మహాదేవ శంభో నడిచేవాడు. మొత్తం కిలోమీటర్లు వినబడేది, అంత గట్టిగా ఇచ్చేవాడు. అంతే పేరు గోపరాజు వెంకట సుబ్బారావు వల్ల మహాదేవ శంభోగా పాపులర్ అయ్యారు. అంత సనాతన కుటుంబం మొత్తం. అంత సనాతన కుటుంబంలో గోరా గారు కూడా ఒక 10-15 ఏళ్ళు చెరుకు ఆయనతో పాటే గజ్జె కట్టి డాన్స్ చేసిన వ్యక్తి. అంత సనాతన, మొత్తం సనాతన ధర్మం అంటే అంత ఆచార సాంప్రదాయాలు మొత్తం అంటే వాళ్ళకి ఇంట్లో భర్త చనిపోతే గుండు గీయించి వేసి పెట్టిన చేసిన తక్కువ. అది సనాతన ధర్మం. దగ్గర ఆడదానికి విలువ ఎక్కువ ఉంది, సనాతనలో ఆడదానికి విలువ లేదు.
మొగుడు చచ్చిపోయిన చిట్టు మీద ఎక్కించి, అది సనాతన ధర్మం అంటే. బాలతంతులు, గుడ్డు కూర్చోటాలు, అది ఎందుకు పని కాదు, మొదటి దాసోహం, మొగుడు లేదని బతికే లేదు, ఇంతే కదా మా సనాతన ధర్మం అంటే. కానీ ఇప్పుడు ఒప్పుకోరు అనుకోండి, మనం ఏదైతే మార్పు తెచ్చామో ఎప్పుడు భావాలు ఆడుతున్నారు, వాటిని మంచి భావింటే చక్కగా సనాతనంగా కాదు చేసేస్తున్నారు. కానీ అంతే బాల్య వివాహాలు ఇలా ఉండే. అదే సనాతన బ్రహ్మ కుటుంబంలో పుట్టిన వ్యక్తి చదువుకున్నారు. ఎంఎస్సి బాటనీ జువాలజీ రెండు కలిపి చదివింది వాడికి సబ్జెక్ట్ అయినా. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఎస్సి బయాలజీ చేశాను. బయాలజీ చేసిన తర్వాత సైన్స్ చదివారు కనుక ఆయన సైంటిఫిక్ నాలెడ్జ్ బాగా, అప్పుడంతా ముందే ఆయనలో ఇదేంటి అదేంటి అనే భావం మాత్రం మొదలైంది గోరా గారిలో. సైన్స్ చదివిన తర్వాత ఆయన మొట్టమొదటి ఉద్యోగం మధురైలో వచ్చింది. మధురైలో ఉద్యోగం వస్తే ఇల్లు అక్కడ దొరకల. ఊరు బయట దెయ్యాల కొంప ఉంది. దెయ్యాలకు మంచి బిల్డింగ్ పాడుబడి ఉంది. ఆ దెయ్యాల కొంప ఖాళీగా ఉందంటే ఎవ్వరు కొన్ని సంవత్సరాల కొంపలు బెగట్ల. దెయ్యాల్లో ఎక్కడుంటుంది నేను బయాలజీ చదివాను అని, దెయ్యాలు ఎక్కడ బయాలజీ అక్కడ దెయ్యాలని చెప్పరా అంటే, దెయ్యాల్లో భూతాల్లో నేనుంటా. వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏదో నామక 10 రూపాయలు అద్దె ఈ బిల్డింగ్ వాడుకుంటున్నారు. నాకు బిల్డింగ్ గజ్జాలంటే వాడుకుంటే ఆయన అక్కడే దిగారు ఉద్యోగం వదిలేదు చేస్తే. అందరూ చచ్చిపోయే దెయ్యాలు పీక్కు తింటాయి అన్నారు. పోయి శుభ్రం ఉదయం లేచి వస్తా అందరూ ఇంటి గోడ ముందు అందరు నుంచి ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళ కాల కొలీగ్స్ అందరూ. ఇది శుభ్రం లేచి ఇచ్చారు బయటికి. దెయ్యాలకున్నా అప్లైడ్ నాలెడ్జ్. నేను జుబాలి చదివాను, ఎక్కడ దెయ్యాలు లేవు. ఇక దెయ్యం ఎక్కడ వస్తుంది? అది మన మానసిక బలహీనత, మన భయం అంతే అన్నాడు. దాంతో చెప్పి అయిపోయింది. అక్కడ ఏం చేస్తే కోయంబత్తూరు మార్చి కోయంబత్తూరు వెళ్ళారు. కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఆయన పెళ్ళిపోయింది. అప్పుడు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మా అమ్మగారు మధుర గర్భిణి. అంతవరకు అక్కడ మా దేశంలో గ్రహణాలు వస్తే గర్భశ్రీ అనేది ఇంట్లోనే కూర్చోవాలి, బయట రాకూడదు, ఏం తిరగకూడదు, ఏం తినకూడదు. అక్కడ వెళ్ళగానే అక్కడ బుద్ధిస్టులు, క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు మామూలుగా ఈ గ్రహణంలో ఉంటే బయటకు తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. గోరా గారు అన్నారు, చూసావా గ్రహణం అంటే ఇది ఇలా వచ్చింది. మా అమ్మ చదువుకోవాలి, ఓన్లీ 8th క్లాస్ వరకు మా అమ్మ. అంచేత గ్రహణం అంటే ఇలా సూర్యుడు, భూమి, చంద్రుడు. సూర్యుడు భూమి తిరుగుతుంది, భూమి చంద్రుడు తిరుగుతాడు. ఒకే కష్టం వచ్చినప్పుడు ఇలా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, చంద్రగ్రహాలు వస్తాయి. అంత గ్రహణానికి ఏం కాదు. అంతే నువ్వు గర్భిణి అయినా సరే ఇంట్లో కూర్చోవడం లేదు. మా పెద్దకైనా కడుపులో ఉంది మా పెద్దకే అంటే మా అమ్మ రైట్ అంది. ఆ రోజులో భర్త ఏం చేసి బయట ఉండడం కూడా ఒక అలవాటే కదా. భర్త ఏం చేస్తే చేయాల్సిందే. అంచేత నాన్నగారు చెప్తే నాకు తనుకో. ఇంకా నాన్నగారు చాలా చక్కగా గురించి చెప్తారు. మనకు బాగా ప్రతి ఎనలిటిక్గా చెప్తారు, తెల్లనెట్టిగా చెప్తారు. మనం తప్పకుండా సైంటిఫిక్గా చెప్పేది మనకు అర్థం తీరుతుంది. మా అమ్మ అలాగే తిరిగి ఉంది. తక్క హిందూ స్త్రీలందరేమో కొలంబోలో ఇళ్ళలో కూర్చున్నారు. మా అమ్మ మాత్రం బయట తిరిగింది. బయటకు వచ్చి తినడం, చేయడం, రోడ్ల మీద తిరగడం, సూర్యగ్రహణం అనమాట. అంటే అయితే అందరూ ఇంకేముంది వాళ్ళ ఇంట్లో వీళ్ళ బంధువులందరూ గబ్బోలు పెట్టించారు. గ్రామీణ సమయంలో చేస్తావా, పుట్టే బిడ్డ అంటే మదర్ గర్భిణి, పుట్టే బిడ్డ చివరికి కాంపోయింది. బంగారం లాంటి మా అత్తయ్య పుట్టింది. అంటే ప్రతిదీను శాస్త్రీయంగా ఆలోచించడం, దాన్ని జీవితాన్ని అన్వయించుకోవడం. అక్కడి నుంచి పిఆర్ కాలేజీలో చదివారు రాంగారు. మొట్టమొదటి బయాలజీ బీఎస్సీ అక్కడ చదివారు. పిఆర్ కాలేజీలో కొత్త పార్టీ డిపార్ట్మెంట్ పిలిచి పెట్టి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిలిచారు.
పిఆర్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పిలిచారు, రాజ్యపాలన పిలిచారు. కొలంబోలో పనిచేసిన ఉద్యోగాన్ని మానేసి తాను సంజీవ్ కాలేజీకి తాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నా అని చెప్పి అక్కడ నుంచి అక్కడికి వచ్చారు. మళ్ళీ అక్కడ కాకినాడ పిఆర్ కాలేజీకి వచ్చారు. అలాగే బ్రహ్మ సమాజం వాళ్ళది. నాన్నగారు తన భావాలు కూడా దగ్గరగా ఉంటాయనుకున్నారు. ఆ బ్రహ్మ సమాజం ఏంటంటే చేయించాలంటే వచ్చి చేసి అసలు ఏంటి మనుషుల్లో ఈ తేడాలు ఏంటి, ఒకటి హరిజనులు ఏంటి, ఒకటి అగ్రకులస్తులు ఏంటి, ఎందుకు ఉండాలి, అందరూ దేవుని బిడ్డలు అంటారు కదా, ఎందుకు మనుషుల్లో ఈ రకమైన అసమానతలు ఉండాలి అని ఒకటి మొదటి ఆయన ఒక సాయంత్రం సమయాల్లో హరిజన వాడలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చదువు లేకపోతే వెనుకబడి ఉన్నారు అంచేత చదువుకి రాత్రి పాఠశాలలు పెట్టి అక్కడ వాళ్ళతో ఉండబట్టి ఇంకా వాళ్ళతో కలిసి భోజనం చేయడం మొదలెట్టారు. గగ్గోలు ఎత్తిపోయింది. కాలేజీ వాళ్ళు బ్రహ్మ సమాజంలో పైగా కాలేజీ వాళ్ళు గోడలు పెట్టారు, నువ్వు విద్యార్థులతో ఎంత సన్నిహితంగా ఉండడానికి వీలు లేదు అని. ఇంతలో జంజాల పూర్ణం వస్తుంది. మా నాగరంతా జంజం వేసి తీసేస్తుండేవాళ్ళ. జంజాల పూర్ణం వస్తే జంజాల కొత్త మా తాత అన్నట వాళ్ళు జంజం మార్చుకోవాలన్నట. అసలు జంజం తీసిన వేసుకోవడం ఒకసారి వేసుకోలేదు. ఈ బాగా నేను జంజం వేసుకోను అన్నట. జంజం వేసుకోను నేనే ఇదే ఏ కులాన్ని మతాన్ని ఇది అనుకోదలుచుకోలేదు. వేసుకోను. పరమ సనాతన కుటుంబం జంజాల పోను, జంజాన్ని వేసుకోను. ఇక్కడ నేను ఉన్నమాట చెప్పేస్తున్నాను. నేను పెట్టి చెప్పే శ్రేణులు పెట్టినాను అన్నిటికల్లా. ఎంత ఇదైపోయి నువ్వు నా మాట కాదంటావా, ఇల్లు వేసి పడిపో అన్నారు. అంతే. ఈ క్షణం మహోత్సవం వేసి తలిపేసి దగ్గర వెళ్ళిపోయాట వదిలేశారు. ఈ క్షణం ఇల్లు వేసి వెళ్ళిపోమన్నారు. జంజం వేసుకొని తెంపేశారు, ఉందాన్ని తెంపేశారు. నీకు వేసుకొని ఉన్నారు అంటే ఇంట్లో పొమ్మన్నారు. అప్పుడు మా అక్క 6 నెలల్లో 3 నెలల పిల్ల మా అమ్మ వెంటనే ఆ బిడ్డ బెగాన్ని వేసుకుని ఆయన బయలుదేరి రోడ్డుని పడ్డాడు. అంటే సత్యం కోసం నిలబడ్డం ఏ విధంగా నిలబడ్డది పెడతావాలి. అబద్ధం అంటే అబద్ధం ఎందుకు ఏం చేయాలి? మానవులంతా ఒకటి అంటే మానవుడికి అసమర్థులు ఏంటి? ఈ హరియాణి అంతరాన్ని వాళ్ళు దూరంగా ఉంచడం ఏంటి? బయటకు వచ్చారు. ఈ బయట రాగా నీతి వచ్చి ఒక బ్రహ్మ సమాజం వాళ్ళ ఇంటి అడుగు మీద తడికి పెట్టి దాంట్లో కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆయన ఏదైనా ఒక రాత పత్రిక పిఆర్ కాలేజీలో రాత రోజుల ప్రింటింగ్ ఎక్కువ ఉండేవి కాదు కదా, దేవుడు లేదు అనుకో కాదు, లేదు అని రాశారు. ఏ దేవుడు అంటే అసలు భావం అంతే. భావం నపుంసలింగం అవుతుంది, పుల్లింగం ఎందుకు అవుతుంది? నపుంసలింగం కనుక నీ దేవుడు లేదు అంత భావం. దేవుడు అనేది భావం మాత్రమే, ఊహ మాత్రమే, అబద్ధం మాత్రమే. అబద్ధం లేదు, దైవం అనేది పెద్ద భావం. ఆ భావాన్ని నేను దేవుడు అనేది మొత్తం లేదని రాయను, లేదు అని రాస్తాన్నారు. ఆయన ఒక ఆర్టికల్ రాసిచ్చారు రాతపత్రికలో. రాస్తే దేవుడు లేదు అనే ఆర్టికల్ రాస్తావా అని బ్రహ్మ సమాజం ఒక కాలేజీ ఉద్యోగం తీశారు. దేవుడు ఉద్యోగం తీశారు. అక్కడేమో అది పోయింది. ఇంట్లో పంపించారు. ఏం చేయాలి? అలా ఎక్కడో మిత్రుడు చెప్తే చేసి మరి జీవనాధారం అది పెద్ద డబ్బులు ఉన్నాడు కాదు, నాన్నగారికి పెద్ద ఆస్తి లేదు. అందుకని ఒక ట్యుటోరియల్ కాలేజీలో పెట్టాలి, ఆంధ్ర ట్యుటోరియల్ కాలేజీ అని పెట్టి దాంట్లో అందరూ ఒక సోషల్, అప్పుడే నాన్నగారు సోషలిజం ఫాలో అందరూ సమానత ఉంది కదా, అంచేత వచ్చిన డబ్బులు అందరూ సమానంగా తీసుకున్నాం. మీరు నేను కాదు, అందరూ సమానం, సమానతే. అన్ని పనులు సమానే. ఒకటో మనం కూర్చుకోవాలి, పాఠాలు మనం చెప్పాలి. ఒకటి ఎక్కువ తక్కువ కూర్చోవడం ఒకటేంటి? పాట చెప్పేవాడు వాడే, కూర్చోవాడు వాడే. సోషలిజం అని చెప్పేసి అక్కడ ట్విట్టర్ గది పెట్టి అందరం చేశారు.
గోడగారు చెప్పారు దానికి. అప్పుడు కాలేజీ జీతం కంటే అక్కడ వచ్చే సంపాదన కాలేజీలో జీతం ఎక్కువ ఉండేది. 10వ వంతు రాలేదు నాకు జీతం కన్నా, 10వ వంతు రాలేదు. అయినా సరే ఉన్నా ఆ రంగా అది సంవత్సరం ఇంకా అక్కడి నుంచి ఇంకా పూర్తిగా ఇంకా పూర్తి హైదరాబాద్లో పెట్టి అప్పుడు ఒక మనిషి సైకాలజీ స్టేడియం పెట్టారు. మనం చూడండి ఎవరైనా లక్ష్మణుడు రెడ్డి సోషల్ చేద్దామంటే డబ్బు డొనేషన్ ఇవ్వరు. అది ఇంకొక వెళ్ళి నాకు దేవాలయం పెడుతున్నా అంటే ఇలా 1000 లక్షలు ఇస్తారు. పూజ చేస్తాను, లేదా కనక లేదు దసరా చేస్తున్నాము, వినాయక చవితి అంటే పంచి ఇచ్చేస్తారు. ఈ మడికి ఇది చేద్దాం, విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్తే ఎవడు డబ్బులు ఇవ్వడు. అలాంటి ఒక అక్కడ ఏవో సముద్ర స్నానాశ్రమం చూసినట్టు శివరాత్రి అయింది. ఇక పని చేద్దాం, పిల్లల విద్యార్థులు పాపం గోడగారితో మాత్రం విద్యార్థులు తెచ్చుకునేవాడు. ఏంటంటే సమాజంలో మనస్తత్వాలు ఎలా ఉన్నాయి. ఒకళ్ళేమో వాళ్ళ స్నానంలోకి వచ్చిన అందరూ బట్టలు మూట కట్టి దాన్ని కాపాడి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, దానికి డబ్బులు పుచ్చుకోవడం. ఇంకోళ్ళు దానం దానం బాబు దానం 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 అని అడగడం. ఎవరికి ఎక్కువ వస్తాయి అని ప్రయోగం చేశారు. దానాలు అడిగి వచ్చేది దేవుడి పెట్టే దానం అడిగినాడేమో దేవుడికి డబ్బులు బాగా వచ్చాయి. ఈ కట్టుబడి డబ్బులు ఏం లేవు. కూడిపోయేదాకా మన వ్యాధులు చేస్తారు, కష్టపడి పనిచేసేవాడికి మూటలు మూసేవాడికి ఏమో లేదు. అంటే సమాజంలో ఎటువంటి అసమానతలు ఉన్నాయి. వర్క్ చేసే కష్టపడే వ్యక్తికి లేదు, దేవుడి పేరు మాత్రం మనుషులు మనస్తత్వం. ఇక్కడ 2 తేడే. ఒకటి మనుషుల్లోని ఆ ప్రవృత్తి, రెండోది శ్రమశక్తి విలువ లేకపోవడం. అంటే శ్రమశక్తి అంటే గోదావరి ఎలా డెవలప్ అవుతూ వచ్చారని చెప్తున్నాం. మనందరం చాలా జీవితంలో చాలా నేర్చుకుంటాం, ఎన్నో లెసన్స్ నేర్చుకుంటుంటాం. కానీ ఆయన నేర్చుకున్నంత ప్రతిదీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సామాజిక జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని సమానత్వం, మానవత్వం, వ్యక్తి విలువ, వ్యక్తి గౌరవం. అంటే మనిషి తనలో ఆస్తిక భావజాలం ఉన్నంతకాలం వాడు ఎట్లా బానిసగానే ఉంటాడు. ఆస్తికమైనది దేవుడి దైవభావం ఉడితేనే మనిషి ఫ్రీ అవుతాడు, స్వేచ్ఛ ఆదిస్తాడు. లేకపోతే ఏమో దేవుడు చెప్పిస్తాడేమో, ఇచ్చేస్తాడేమో అని భయం ఉంటుంది. అంచేత ఆస్తిక భావజాలాన్ని వదులుకోవాలి. ఈ ఆస్తికత్వమే సమాజం ఎదుగుబాటు కారణం. మనిషి సమాజం చాలించాలన్నా, అందరూ హాయి ఉండాలన్నా మానవత్వం కావాలి, సమానత్వం కావాలి. అందరు మనుషులు మానవులంతా ఒకటే, మానవులంతా ఒకటే, ఏ తేడా లేదు. రిచ్ అండ్ పూర్ ఉండడం లేదు, లేకపోతే ఉన్నత కులాలు లేదు, ఆ మతం లేదు, అందరూ సమానం. ఎంత మనిషి ఎప్పుడైతే లిబరేట్ అయిపోతాడో, మనిషి ఆస్తిక భావజాలని బయటపెడతాడో వాళ్ళు ఎన్ని వస్తాయి. ఆస్తి భావమే బయట రాంతేలో పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ, దురుష్టం, నిర్రాత, ఈ చెత్త చదారం అంతా వాళ్ళు పూర్తి ఉంటాయి. అదే ఆస్తిక భావజ దేవుడు అన్నదాన్ని, దైవ కేంద్రం దేవుడు అన్న దాంతోనే ఇవన్నీ మోక్షం దాని ఇవన్నీ విడిపడి ఉన్నాయి. ఇంకేం చెప్పవసరంలా. ఈ సమాజంలో ఉన్న రుగ్మతులన్నిటికీ మూల కారణం అదే. అక్కడి నుంచి అక్కడ ట్విట్టర్ కాదు పెట్టారు. ట్విట్టర్ కాదు ఈ సందర్భంలో ఇంకా గాంధీ గారి ప్రభావం కూడా వచ్చింది. దాని మా పెద్దక్కడికి మాత్రం మా మనోరమ అని పేరు పెట్టారు. అప్పుడు గోడగారు కొలంబోలో ఉన్న గోడగారికి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాట. వాళ్ళు మీ అమ్మాయి మీ బిడ్డ పుడితే బిడ్డ మేమే పేరు పెడతాం అన్నమాట. సాధారణంగా ఉంటుంది కదా స్నేహంతో, నీ పుట్టే బిడ్డకి మేమే పేరు పెడతాం అంటే ఒక ఆయన మరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన మనోరమ అని పేరు పెట్టాట. అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం అట పేరు, మనోరమ అనే పేరు చాలా ఇష్టం అట.
అదే మా పెద్దక్కయ్య పేరు మాత్రం మనోరమ. తర్వాత మా నాన్నగారు ఇక మా అందరి పేర్లు మొత్తం మా నాన్నగారి 9 పిల్లలు, 80 మంది దాకా మనవలు ముని మనవలు ఉన్నారు. ఎవ్వరి పేరు కూడా ఆస్తికర్త ఏ దేవుడి పేరు లేదు. ఈ పేరు ఎలా పెట్టారు చెబుతాను, పేరుగా మళ్ళీ చెబుతాను నేను. పెద్దకేమో స్నేహితులు, అప్పుడు నాన్నగారు ఇంకా పూర్తిగా నాశగారు. అది కాకుండా మీరు లక్ష్మారెడ్డి గారు వీరులనే చెప్తే నేను ఆ మాట వింటా. నేను ఆస్తికైనా సరే ఆయన ముక్క ఎలా చేద్దామంటే నేను ఇప్పుడు నష్టం లేని వింటా. అంటే దేవుడి గురించి పెట్టగాడు ఆయన, ఎలా మామూలు చెప్తాడో ఈ మాట తప్పని చెప్పాను. మా ధర్మం వింటాను నేను. ఎందుకంటే స్నేహం, ఆ స్నేహానికి ఆయన బాగా విలువించేవారు. ఘోరగా వింటాడు స్నేహానికి విలువించేది. అంటే మూర్ఖత్వానికి మోక్షానికి కాదు, స్నేహానికి విలువ. అంటే మనుషులు మన మానవ సంబంధాల్లో ఆ ఆత్మీయత కావాలి, సంబంధాలు మానవ సంబంధాలు కావాలి. అందుకే మనోరమ. మా పెద్దన్నయ్య లావణం అని పేరు పెట్టారు. 2వ సంతానం లావణం. అప్పుడు సాల్ట్ 1930 సాల్ట్ సత్యాగ్రహం అని చెప్పి నాన్నగారికి అప్పుడు గాంధీ గారికి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, జాతీయ ఇన్ఫ్లుయెన్స్. అది లావణం పెట్టారు. తర్వాత మా 2 అక్క మధురికి 2వ కూతురు నాన్నగారి మైత్రి అని పెట్టారు. గాంధీ ఈర్గింగ్ ప్యాక్ట్ అప్పుడు పుట్టింది, మైత్రి అని పెట్టారు. తర్వాత పిల్లకు విద్య అని పెట్టారు. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. బేసిక్ ఎడ్యుకేషన్, వృత్తిపరమైన విద్య ఉండాలి. చదువు ఉంటే ఇప్పుడు చూసారా చైతన్యాన్ని నారాయణలో పనికిరాని రుబ్బిస్తున్నారు చూసారా. ఆ చెత్త చదువులు కాదు, ప్రతి వాడికి పక్కన వృత్తి విద్య కావాలి, మా జీవితానికి సంబంధించిన విద్య కావాలి అని అది ఆ రంగం. మొత్తం నుంచి మనిషి తను చదివే చదువు తన జీవితం పోయింది. అంటే ముక్కు పెట్టి అప్పుడు కాదు అని మొదలించేదేనా ఆలోచించారు. నాన్నగారు ఈ సందర్భం కాదు కానీ ఇప్పుడు చెప్పిన నాన్నగారు ఆ రంగానే మన ఎడ్యుకేషన్ మొత్తం ఉండాలని ప్లాన్ చేసి ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు. యూనివర్సిటీ ముందు కాలేజీ పెడదాం అనుకున్నారు. కాలేజీ పెడదాం అంటే దాన్ని ప్లాన్ చేశారు. మొత్తం ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఏంటి అని. అక్కడ డిగ్రీ కాలేజీ ఒక బీకాన్ చదువుతుంటే వాడు బ్యాంకులో వెళ్ళి ఉండి ఎప్పటి నుంచి అక్కడ నుంచి చదువుకోవాలి, చేయాలి, నేర్చుకోవాలి. ప్రతి ప్రాక్టికల్ ఒక ఇంకో చదువుతుంటే సైన్స్ చదువుతుంటే ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ ఒక మెకానికల్ రంగంలో ఇంకో దాంట్లో చేయాలి, అక్కడ చేయాలి. మొత్తం నేర్చుకో, వృత్తి విద్య ఉండాలి, చేతులు పిద్దానికి ఉండాలని ఒక పెట్టాలి. నా నాన్నగారు పోయే ముందే ఒక కాలేజీ ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే యూనివర్సిటీ కమిషన్ చూసి యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ అప్పుడు వెంకటరావు సీఎంగా ఉండేవాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. మొత్తం నాన్నగారు బతుకుంటే ఏదైతే డ్రీమ్ ఉందో ఎడ్యుకేషన్లో ఆ డ్రీమ్ సఫలమై ఉండేది. కానీ అయిపోయాకేమో జలమ వెంకటరావు అంటే మా అన్నయ్య కూడా పిహెచ్డీ చేశాడు. ఎంఏ పిహెచ్డీ పొలిటికల్ సైన్స్. ఇది ఆయన ఉన్నారంటే మీ నాన్నగారు ఉంటే ఇద్దాం లేదు. అంత మొత్తం కోర్సు అంత సిలబస్ మార్కులు పాసులు డిగ్రీ అంత ఒక యూనివర్సిటీ లాగానే అటానమస్గా యాక్సెప్ట్ చేసిండు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ. అలాంటి నాన్నగారు పోగానే చేయడు. అంటే గోరా గారికి ముందు విద్యావేత్త కనుక అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద తాహత ఉండేది. ఎడ్యుకేషన్ మనిషికి ఉపయోగపడాలి, సమాజం ఉపయోగపడాలి అని. అది అయిపోయింది, ఆ సందర్భం అయిపోయింది. ఇక అక్కడి నుంచి మా నాన్నగారి మైత్రి విద్య బేసిక్ ఇంజనీరింగ్. చెన్నిపాటి విద్యను మా విజయవాడ పార్లమెంట్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా కూడా నెగ్గింటాను. తను కాంగ్రెస్ పార్టీలో ఉండి, అంటే మా బావగారు వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవారు, అంచేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అది కూడా విచిత్రం ఏంటంటే ఇందిరాగాంధీ పిలిచి సీట్ ఇచ్చింది. తెలియదు. ఇందిరాగాంధీ ఏం చేసింది, 4 రోజులు చేస్తూ ఫోన్ చేసింది రాత్రి, నేను నీకు సీట్ ఇస్తున్నాను, ఒక సెక్యులర్గా ఉన్న మనిషి కావాలి, సొసైటీ సోషల్ చేసేది కావాలి. నేను ఆలోచించిన తర్వాత నాకు నువ్వే కరెక్ట్ పనిచేసింది, నువ్వు నిల్చోను అక్కడికి మధ్య సత్తా చెప్పింది. మాకెవరూ తెలియదు. దాని కూడా అక్కడ చేయకుండా దానికి ఎంపీ సీట్ ఇచ్చింది. అప్పుడు కేఎల్ నుంచున్నారు ఆయన. అప్పుడు ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలా జనతా పార్టీకి వెళ్ళారు. అంటే జనతా పార్టీ కనుక ఇందిరాగాంధీ ఏమో కాంగ్రెస్ క్యాండిడేట్గా మా అక్కని నిలిచిపెట్టారు. 1 లక్ష మెజార్టీతో దిగ్గింది కేఎల్ రావు మంచి ఇంజనీరే, కానీ మంచి ఇంజనీర్ చాలా చేశారు కూడా ఆయన మీద విద్యను పెట్టారు. మా అక్కయ్య తను నెగ్గింది కూడా ఆ రంగు తను విద్య అని పెట్టారు. తన విద్య విజయం. మన అప్పుడు ఎలక్షన్స్ జరిగాయి మొత్తం ఇండియా అంతా. ఎలక్షన్ దాంట్లో మా అన్నయ్య పుట్టాడు రంగులో.
అప్పుడు నాన్న కాంగ్రెస్ కొద్దిగా యాక్టివ్గా కూడా తయారైపోయారు. కాంగ్రెస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉద్యమాలు చేసి ఈ స్వాతంత్ర్యం కావాలి, ఈ బానిసత్వం పనికిరాదు అని మరి తీదంటే బానిసత్వం పనికిరాదు అయితే పరాయి వాళ్ళ పాలన అన్నింటిలో ఆపేశారు బానిసత్వాన్ని. ఆయన చేత చేస్తారు విజయం అని పేరు పెట్టారు కాంగ్రెస్లో. ఇంకా తర్వాత నేర్చానండి, నేను తర్వాత పెట్టి నా పేరు సమరం. నేను సెకండ్ బాల్ 1939లో పుట్టాను. నేను 1939లో పుట్టాను, సెకండ్ బాల్ టైంలో పుట్టాను కనుక అప్పుడు నాకు సమరం అని పేరు పెట్టారు, యుద్ధం. తర్వాత మా తమ్ముడు నీయంతేమో హిట్లరు, ముసోల్ని ఆ రోజులో పుట్టి స్టాలిన్, ఆ టైంలో నీయంత అని పెట్టాను. తర్వాత నా అమ్మ మా ఇంట్లో అంత నాన్నగారు వేసారు. ఇంకా వస్తాను విషయం పేరు చెప్పేస్తాను. నెక్స్ట్ మారు అంటే ఏమో శ్వాసం చెందిన కూర్చొని మారు అని పేరు పెట్టారు. తర్వాత చిబ్బరి పిల్లల పేరు నవ్వు అని పెట్టారు. 9 అంటే NOW ఎట్లయితేనేమో ఇప్పుడు శ్వాసం వచ్చే పెట్టింది. ఇప్పుడు ఏంటని లేదా నవ్వు అంటే 9, హిందీలో నవ్వు అంటే 9. నవ్వు అన్నారు. కొంత జోక్ అడిగారు, మీరు అమ్మాయి ఇప్పుడు నవ్వుని పెట్టారు, నెక్స్ట్ కొన్ని ఇష్యూస్ ఏం చెప్తాను బస్ అని పెడతాను, ఆ తారీఖులు పెడితే బస్ అని పెడతాను. చాలా జోగులుగా మాట్లాడతాను. నాకు చాలా జోగులు ఎంత సీరియస్గా ఉండేవాళ్ళు అంత జోక్స్ కూడా ఇస్తుండేవాళ్ళు. చాలా జోగులుగా ఉండేవాళ్ళు మనిషి. గాంధీ గారు కూడా అలాగే జోగులుగా ఉండేవాళ్ళు. గాంధీ గారు నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో 15 ఏళ్ళు గాంధీ గారు రాసి ఉన్నాను. గాంధీని చూసిన వ్యక్తి నేను, గాంధీ వ్యక్తి నేను. 15 రోజులు గాంధీ గారు రోజు ఉదయం పూట, అందులో ఒక్క రోజు 2 రోజులు కాదు కదా, 15 రోజులు గాంధీ గారు రాసిన నాన్నగారి పిల్లలని నాన్నగారి కొలీగ్స్ని అందరినీ పిలిచారమ్మని. 15 రోజులు ప్రతిరోజు ఉదయం వచ్చి అరగంట మా కుటుంబ సభ్యులతోనే మాట్లాడాడు గాంధీ. మేమందరం అక్కడ అందరికి పళ్ళు పెట్టేవాళ్ళు, టొమాటో పళ్ళు, అరటి పళ్ళు, మా జామకాయలు పెట్టేవాళ్ళు. అది కడిగించారు మొత్తం. ఎవరికైనా అందరూ పని చేయాలి. అక్కడ చివరికి పాయికాయ పురుపుసే సరే పాయికాయ పని చేయాల్సిన గాంధీ గారి ఆశ్రమంలో అందరు పాయికాయలు వెళ్ళి పెట్టారు. ఆశ్రమం పెట్టేవాళ్ళు పాయికాయ పని చేసి తీరాల్సిందే, చేస్తేనే అక్కడ ఉండాలి అర్హత. ఆ బకెట్ తీసుకెళ్ళి అప్పుడు రోజు ఏంటి పైన బకెట్ తీసుకెళ్ళి తీయాలన్నమాట. పిల్లలకి ఇంతకి అందరము పళ్ళు కావడం, వంట వండడం ఇట్లా పార్టిసిపేట్ చేయాలి. నేను, మా లావణన్నయ్య, మా విజయన్నయ్య, నేను, మా తమ్ముడు కూర్చొని పేస్తున్నాం. మీరు ఈ పళ్ళు ఇంత కలుగుతున్నారు కదా, రేగి పళ్ళు కలుగుతున్నారు, అన్ని కలుగుతున్నారు, మీకు తినాలనిపించట్లేదా అని ప్రశ్న వేశారు. మా లక్ష్మారెడ్డి గారి గురికి తెలుసుకోవాలి. ఆర్థిక ఎందుకంటే మీరు ఎట్లా మాకు భోజనాలు పెడతారు కదండి, ఇప్పుడు ఎలా తింటాం, ఎందుకు తినాలి? మీరు ఎట్లా మాకు పెడతారు, ఇప్పుడు పెట్టేవాళ్ళు ఎందుకు తినాలి? మీరు కలమనా కలుగుతున్నాను అంటే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, ఇవాళ మీరు కొత్త పని చేసుకున్నాను అన్నాను. ఎప్పుడైతే ఈ సంపద మనకు కూడా వస్తుంది, ఈ వస్తువు మనకు కూడా వస్తుంటే దొంగతనం ఉండదు. ఈ సంపద మనకి రాదు, మనం ల్యాకింగ్గా ఉంటాము, మనకి కేవలం శ్రమ దోపిడీ అనుకుంటే దొంగతనం వస్తుంది. శ్రమ దోపిడీ ఉన్న చోట, క్యాపిటలిస్ట్ సొసైటీ ఉన్న చోట, అలాంటి చోటే దొంగతనాలు ఉంటాయి, పెద్ద వాళ్ళ దోపిడీ ఉంటుంది, కింద వాళ్ళము అన్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే సమానత ఉంటుందో తప్పకుండా నేను పడ్డ శ్రమకి నాకు తప్పకుండా ఫలితం ఉంటుంది అనుకుంటారో అక్కడ దొంగతనాలు ఉండవు. అందుకే మీకు సోషలిస్ట్ కంట్రీలో దొంగతనాలు ఉండవు. సోషలిజంలో, కమ్యూనిజంలో సమానత్వం, ఆర్థిక సమానత్వం. ఆయన అన్ని ఖచ్చితంగా నేను ఇవాళ కొత్త విషయం, ఎక్కడికి అందరికీ సమానమైన అందుబాటులో ఉంటాయో, తేడా ఉండదు, అక్కడ దొంగతనం ఉండదు. మీరు అందుకే దొంగతనం తినడం మీరు. అది చాలా గాంధీ గారు నిరంతరం ఆయన మార్చుకుంటూ తెలుసుకుంటూ, ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఓవర్ ఫిలాసఫీ ఎవరైనా మీతో చర్చించాలంటే నేను మామూలు వాడిని, నాకు ఇవన్నీ సిద్ధాంతం చేతగావు, నాకేం తెలియదు, మీరు వెళ్ళి ఎవరైనా ఉంటే మాట్లాడుకొని వేరే వాళ్ళు మాట్లాడుకొని నాకు మాత్రం వద్దనేవాడు.
ఈజ్ జస్ట్ ఆచరణవాది గాంధీ. ఆయన అందుకే చెప్పాడు, నేను చెప్పాను కాదు, ఈ రోజు ఏం చెప్పాను తీసుకోండి, నేను నిరంతరం నేర్చుకుంటాను, నిరంతరం చేస్తుంటాను. ఒకనప్పుడు ద్వారా గారు ప్రోగ్రాం చేసి మాట్లాడాలని పెద్దానికి దేవుడు దేవుడు అంటావు, 1935 ప్రాంతంలో ఉత్తరం రాశాడు గోరాగారు గాంధీకి. నువ్వు ఎప్పుడు దేవుడు 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 అంటూ ఏంటి దేవుడికి మన నిత్య జీవితానికి సంబంధం, నీ దేవుడు ఏంటి అని అంటే, నువ్వు నా చెవిని ఇంత మాట్లాడికి ఏమో పొమ్మన్నాడు. నేను మాట్లాడినాడు, నువ్వు నాస్తికుడివి, నేను నీతో మాట్లాడినాడు గాంధీ. అలాంటి గాంధీ నాన్నగారితో పనిచేసే సహచరులతో ఆయన చేసే పని అస్పృశ్యత కోసం చేసింది, ఈ ఆర్థిక సమానత్వం కోసం చేసేది విని ఆయనే రమ్మంపించాడు. గోరాగారిని ఆయనే రమ్మంపించాడు. అంటే గాంధీలో ఎంత మార్పు చూడండి, ప్రాక్టికల్ మ్యాన్. రమ్మంపించి అంత మాట్లాడు గాంధీ అసలు నాస్తికత్వం గోరాగారు ఆయన పుస్తకాలు ఆయన ఎత్తి గాంధీలో రాశారు. నాస్తికత్వం అంటే ఏమిటి అని అడిగారు అందరూ. గాంధీ ఒక్కడే నాస్తికత్వం ఎందుకని అడిగాడు అన్నారు. నన్ను ఇంతవరకు ఎవరైనా నాస్తికత్వం అంటే ఏమిటి అని అడిగారు, కానీ నాస్తికత్వం ఎందుకని అడగలేదు, నువ్వు అడిగావు అని. గాంధీ నాస్తికత్వం ఏమన్నా గాంధీ మాట్లాడితే నాస్తికత్వం ఎందుకు చెప్పన్నారు, ఎందుకని అంటే గోరగారు చెప్పారు. అంతకుముందు బెంగాల్ విడిచారు. బెంగాల్ క్షేమం పెద్దాళ్ళకి తెలుసు. బెంగాల్ క్షేమం ఎంత భయంకరమైందో, లక్షలాది మంది తిండి లేక చచ్చిపోయారండి. మన భారతదేశ చరిత్రను చూసినట్టయితే బెంగాల్లో లక్షలాది మంది తిండి లేక కడుపు కాలిపోయి చచ్చిపోయారు, రోడ్డు పక్కన కుక్కల్లాగా చచ్చిపోయారు. దానికి గోరాగారు నేను నాస్తికం ఎందుకు కావాలన్నా అంటే, ఒకటి మాలో చెప్పేసి అసలేమైంది అని చెప్పేది కాకుండా, నేను ఎందుకు కోరుకున్నా అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఈ మౌఢ్యం కర్మ సిద్ధాంతానికి, ఈ మౌఢ్యానికి, ఈ దైవ నమ్మికకి అది తీసేయడం కోసం నాస్తికత కావాలనుకుంటున్నాను. ఎందుకు కూడా చెప్తున్నాను. నేను ఇటీవల బెంగాల్ వెళ్ళాను. కలకత్తా వీధుల్లో రోడ్డు పడిపోయిన శవాలు పడి ఉన్నాయి. ఒక పక్క ఏమో గోదావరి నిండా గోసులు ఉన్నాయి, కొట్ల నిండా సామాన్లు ఉన్నాయి కొంతమంది. కానీ ఆ గోదావరి పక్కనే, ఆ పళ్ళ కొట్ట దుకాణాల పక్కనే, ఆ జిలేబీ దుకాణాల పక్కనే, లేకపోతే ఆ రసగుల్లాల దుకాణాల పక్కనే, వాటి పక్కనే జనం కడుపు కాలి చచ్చిపడి ఉన్నారు. అదే ఒక ఆకలి కుక్క అయితే అది ఉంటుందా? ఉండదు. వేద దివికి తిరిగి ఆకలి తీర్చుకుంటుంది. కానీ మనిషి ఎందుకు అది చేయలేదు? ఎందుకు ఆ పక్కన రోడ్డు పడి చచ్చిపోయాడు? కర్మ సిద్ధాంతం, ఆస్తికత్వం కర్మ. నేను దేవుడు నాకు ఇలా పుట్టించాడు, వాడిని అలా పుట్టించాడు, వాడు ధనతో పుట్టించాడు, ధన సంపద ఇచ్చాడు. దేవుడిని అలా పుట్టించాడు. నేను పూర్వజన్మలో ఏం చేసుకున్నాను? నా కర్మని ఉండబట్టి ఈరోజు నాకు లక్షలు ఉండేకల్లా ఆ కర్మసిద్ధాన్ని మనం మారిపోయాం, చాలా మారిపోయాం. మనకి కర్మసిద్ధాంతం అప్పుడు రోజులు ఆ కర్మ ఆస్తికత్వం బాగా పాల్చుకునే రోజులు ఆ కర్మ సిద్ధాంతంతో అలా చేస్తాడు. అంచేత నేను కోరేది ఏంటంటే, కర్మ లేదు, దుర్గష్టం లేదు, పూర్వజన్మ లేదు, ముగిరాశి లేదు, ఏమీ లేదు. ఇది కేవలం మానవ సమాజంలో అసమానతల కారణం. దాని కారణం దైవభావం. మూలం అంతా దైవం, మతమే. మతం మనిషిని బానిసగా తయారు చేస్తుంది, దాసం చేస్తుంది. అర్థం పెద్దనే సెంటిమెంట్లు పెడుతుంటుంది, అర్థం పెద్దనే సెంటిమెంట్లు పెడుతుంది మనిషికి. అర్థం లేని మాని మనిషి పనికిరాని వ్యక్తిగా చేస్తుంది మతం. అందుకని నేను నాస్తికత్వం కావాలబోతున్నాను. నాస్తికత్వంలో కర్మ సిద్ధాంతం లేదు, అదృష్టం దుర్దృష్టం లేదు, పూర్వ ప్రపంచం లేదు, మోక్షం లేదు, ఇంకోటి లేదు అని చెప్పారు కదా. ఎస్, యూఆర్ కరెక్ట్ అన్నాడు గాంధీ. అంతవరకు
దేవుడే సత్యం అన్నవాడు దాంట్లో మాత్రం సత్యమే దేవుడికి మారిపోయాడు. సత్యమే దేవుడు అంటే సత్యాన్ని దేవుడి ఏంటి ప్రారంభంగా సత్యం చెప్తే దాని దేవుడితో సమానం. నువ్వు ఏదైతే దేవుడు గొప్ప అనుకుంటున్నావో గొప్ప అంటే ఇప్పుడు మనుషులు కూడా నన్ను దేవుడు అంటారు, మిమ్మల్ని అడిగిన దేవుడు అందరూ దేవుడు అని అంటారు. నా హాస్పిటల్ ఎంత దేవుడు నమ్మకం లేదో నువ్వు దేవుడు అని కాళ్ళు పట్టుకుని అన్నాడు పెట్టేస్తుంటారు. నువ్వు దేవుడు దేవుడు నాకు అందరికంటే ఎక్కువ దేవుడు వినిపించడం నేనే. ఎక్కడ పోయినా దేవుడు వినిపించుకుంటాను. నువ్వు ఎలా చేసావు అలా చేసావు, మాకు ప్రాణాలు వచ్చేది, ఏం డబ్బులు ఎక్కువ పుచ్చుకోలేదు, చాలా వేసేది నా కాళ్ళు పెట్టుకున్నాడు. ఎంతమంది ఉన్నారు నాకు. నా రోజు కనీసం 1/4 నా కాళ్ళు పెట్టుకున్నాను దేవుడు అంటారు నన్ను. నేను దేవుడు కాదు, మానవత్వం మనిషి. నేను ఆస్తికర్త మనిషిలో మానవత్వం చేసి పెడుతున్నాను. కర్మ దుర్దర్శనం వీటి రాతాదని అన్ని పెట్టి అలా అంచేత ఆ కొన్న వాళ్ళకు మనుషుల్లో నిజంగా నా కర్మ కాదు ఇది అది అంటే అసమానత ఉన్నాయి అని తిరుగుబాటు చేస్తే అంటే కాక చావులు ఉండేవి కాదు అన్నారు. అది నాస్తికత్వం అంటే. అది గోరా గారి అలా డెవలప్ అవుతూ ఎందుకు గోరా గారి జీవితం అంటే ఈ డెవలప్ ఇప్పుడు పరిణామంలో ఏ రంగా మనిషి ఎలా మారుకుంటూ వస్తాడో వాడు భావజనం ఏ రంగా జరుగుతుందో తెలుస్తుంది. గాంధీ గారి గోరా గారి భావన అప్పుడు వెంటనే నా ఆస్తికత్వం గొప్పదన్ను, నేను ఆస్తికత్వం తప్పను, మధ్య సత్యాన్వేషకులం. నీ మార్గం కరెక్ట్ అయితే మార్గం నేను వస్తాను, నా మార్గం కరెక్ట్ అయితే నీ మార్గం నేను నువ్వు వస్తావు. మన ఇద్దరిది కరెక్ట్ కాబట్టి ఇంకో మార్గం ఇచ్చుకున్నాం. ఏది సరే సత్యాన్వేషకులు అన్నాడు. సరే అక్కడి నుంచి నాన్నగారు అస్పృశ్య నివారణ కోసం చాలా చేస్తూ వచ్చారు. కాదని కార్యక్రమం వర్ణాంతరాలు చేయించడం అని చేయడం రకరకాలుగా చేసుకుంటూ ఇచ్చారు. తను చేసి వచ్చారు. నాన్నగారు స్వాతంత్ర ఉద్యోగంలో నాన్నగారు జైలుకి వెళ్ళారు, మా అక్కయ్య జైలుకి వెళ్ళి, అమ్మ జైలుకి వెళ్ళి, మా మేనతలు జైలుకి వెళ్ళారు, మా బాబాయ్ జైలుకి వెళ్ళాడు, మా వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళారు. నాన్నగారు కార్యకర్తలు అందరూ జైలుకి వెళ్ళారు. గుంటూరు ముదురువేణి గ్రామంలో నాన్నగారు ఇక్కడ అసలు పెట్టుకుంటారు. ఇక నాన్నగారు కాకినాడలో అయిపోయాక సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పెద్ద ఫిలాసఫీ. ఆయన మాత్రం ఇక్కడ మాత్రం ఒక ఆస్తికులు అయ్యిండు కూడా అప్పుడు మాత్రం ఆయన గోరాకి దేవుడు లేడు అన్నందుకు మీరు ఉద్యోగం తీశాడు. కానీ అది తప్పు. ఎవరికైనా ఎవరి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు. ఆయనకే అలా దేవుడు ఏదైనా భావన పిచ్చని చేసి చెప్పాడు. అంచేత ఉద్యోగం తీయడం లేదు అని చెప్పి మచిలీపట్నంలో హిందూ కాలేజీలో ప్రత్యేకంగా బాట్ డిపార్ట్మెంట్ గురించి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మళ్ళీ వేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన గొప్ప పండిది. అలాగే కొంతమంది మనుషులు దాన్ని చక్కగా ఆలోచిస్తారు. కానీ ఆ సర్వేపల్లి రాధాకృష్ణ సెక్యులరిజం అంతా కూడా మత్సామరస్యంగా తీసుకెళ్ళిపోయాడు. సెక్యులరిజం వచ్చేది మతరహిత, మన సెక్యులరిజం అర్థం మతరహితే. రాజ్యాన్ని ప్రభుత్వ పాలనలో దేవుడి యొక్క ప్రసక్తి లేకుండా, మతం యొక్క ప్రసక్తి లేకుండా చేసేది సెక్యులరిజం. పెద్దలు డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారు మాట్లాడుతుందో కూర్చున్నాను. గోపరావు రామచంద్రరావు గారు గోరా గారి గురించి సమరం గారు చెప్తేనే అంత బాగుంటుంది. అయితే వారు తెలుగు రాష్ట్రాల్లో నాస్తిక ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ఒక గాంధీవాదిగా చాలా ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఆయన. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో గోరా గారి నాస్తిక ఉద్యమం యొక్క ఆయన యొక్క ఫంక్షనింగ్, ఆయన యొక్క విధానాలు నచ్చి గాంధీ గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. జనరల్గా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ రోజు ప్రపంచం అంతా ఉంటే, దేశం అంతా ఉంటే, గోరా గారి యొక్క ఆ రేషనలిస్టిక్ అప్రోచ్, ఆ అప్రోచ్ గాంధీ గారికి కూడా నచ్చింది. మరి గాంధీ ఆస్తికుడు, దేవుణ్ణి నమ్ముతాడు, గోరా గారు దేవుణ్ణి నమ్మడం. వాళ్ళిద్దరి మధ్య అవినాభావమైనటువంటి పెద్ద స్నేహం ఉంది, గురు శిష్య సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు చాలా దాదాపు గాంధీ గారు చివరి దశ వరకు కూడా
గౌరవ్ గారు ఆయనతో స్నేహం చేశాడు. ఆయన నాకు తెలిసి వార్ధాశ్రమంలో వచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ ఇచ్చాడు గాంధీ గారు, ఇక నుంచి నేను ఏదైనా వివాహాలకు పిలిస్తే అది అగ్రవర్ణాలు లోయర్ క్యాస్ట్ చేసుకుంటేనే నన్ను పిలవండి, నేను దాటికి హాజరవుతానని చెప్పాడు గాంధీ గారు. అలా చెప్తే చాలామంది గాంధీ గారి ఆదర్శంగా తీసుకుని చాలామంది చేసుకున్నారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగాయి. ఒక దశలో గాంధీ గారు కులం ఉండాలి అని చెప్పాడు, తర్వాత వర్ణం ఉండాలని చెప్పాడు, తర్వాత మారుతూ వచ్చి చివరి దశలో కులం పోవాలి అని కూడా చెప్పి కులాంతర వివాహాలని ప్రోత్సహించాడు ఆయన. దానికి నేను అనుకుంటుంది ఏంటంటే సమరం గారు చెప్పాలి, అది గోరా గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమో అనుకుంటున్నా, లాస్ట్ ఫ్రేజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నేను అటెండ్ అవుతానని చెప్పాడు ఆయన. ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. అలాగూ గోరా గారు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో అసలు నా చిన్నతనంలోనే, అంటే నేను పుట్టకముందు ఆయన హైదరాబాద్ మా ఊర్లో నేను చూశాను. మా ఊర్లో నేను స్కూల్లో మేము దూరం కూర్చునేవాళ్ళం, పిల్లలందరూ కూర్చునేవాళ్ళు, మేము కొంచెం ఎడంగా కూర్చునేవాళ్ళు. మాకు మంచినీళ్ళు పోస్తారు, మేము తాగుతాము, మేము ఉంచుకొని తాగడానికి వీల్లేదు. అంతగా ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇంకా ఆ రోజుల్లో గోరా గారు అంత సనాతన కుటుంబంలో, విజయవాడ లాంటి చోట ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి మరి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, సమాజాన్ని ఎదిరించి ఇది మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు, కులాలేంటి, అస్పృశ్యత ఏంటి అని ఛాలెంజ్ చేసి చాలామందిని మార్చి తన కుటుంబంలోనే మరి జాషువా గారు, గుర్రం జాషువా గారు ప్రముఖ కవి, మరి ఆయన్ని ఆ రోజు చాలామంది కవులకి పెద్ద పెద్ద కవులు ఉన్నారు, పేర్లు చెప్తే బాగుండదు, అంటే సమాజం ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. అంటే జాషువా గారి సాహిత్యం చాలా బాగుంటుంది, మిగతా వాళ్ళకి అలాగా రాయలేరు, ఆయనలాగా గొప్పగా రాయలేరు. కానీ ఆయన్ని మెరిట్ ఒప్పుకుందామంటే ఆయన కులమేమో ఒప్పుకొనివ్వదు. అందువల్ల ఆయన్ని మరి ఆ రోజుల్లో డయాస్ మీదకి పిలవాలంటే పిలిచి వేరుగా కుర్చీ చేసేవాళ్ళు ఆయన. జాషువా గారికి రాజమండ్రి ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య ఆర్టికల్ వచ్చింది ఒక సంవత్సరం క్రితం. జాషువా గారు రాజమండ్రిలో ఒక సమావేశంలో అందరికీ పీటలేసి భోజనం పెట్టారు, జాషువా గారి స్కూల్లో బయట భోజనం పెట్టారు. అందరూ కవులకి ఓకే, ఆయన కూడా సన్మానం చేశారు, కానీ భోజనం పెట్టేప్పుడు ఆయన వేరే కింద కూర్చోబెట్టారు. ఆయన కింద కూర్చొని భోంచేస్తూ ఉంటే ఆ రోజు సభలో ఉన్న యువకులంతా జాషువా గారి ఫాలోవర్స్ అయిపోయారు, ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఇప్పుడు ఏంది ఈయన అందరికీ ఈయన బాగా మాట్లాడాడు కదా, ఈయన్ని కింద కూర్చోబెట్టారు ఏంటంటే రాజమండ్రిలో అని ఆ పిల్లలంతా వచ్చి ఆయన చుట్టూ పట్ల ఆ పిల్లల్లో ఇప్పుడున్న బతికున్న వాళ్ళు ఒక వ్యాసం రాస్తారు, నేనున్నాను ఆ సమావేశంలో జాషువా గారికి ఎట్లా అవమానం జరిగింది అని రాశారు. అంటే అలాంటి వాతావరణంలో దాన్ని ఎదిరించి గోరా గారు తన కొడుకు లవణానికి జాషువా గారి కూతుర్నిచ్చి వివాహం చేశాడు. అదే చిన్న విషయం కాదు. అందువల్ల అలాంటి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. నేను అనేది ఏంటంటే గాంధీ గారు, నేను గాంధీ గారి ఫాలో అయ్యాను, సమరం గారు హేతువాది, గోరా గారి ఫాలో అయ్యారు, కానీ ఇద్దరు ఒకే వేదిక మీద ఉన్నాం. అంటే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే ఇక్కడ అంటే ప్రతి వ్యక్తిలో ఆస్తికవాది ఉంటాడు, నాస్తికవాది ఉంటాడు. ఆస్తికవాదం ఎప్పుడు ఉంటుంది, నాస్తికవాదం ఎప్పుడు ఉంటుంది అనేది ఒక పెద్ద సిద్ధాంతపరమైన చర్చ. అది ఇప్పుడు నాకు ఏదైనా డబ్బులు ఇచ్చారనుకోండి, మామూలు నేను డబ్బులు ఇవ్వచ్చుకుంటే ఈరోజు శుక్రవారం ఇవ్వటానికి వీల్లేదు అంటాం, ఇచ్చేవాడు ఉంటే తీసుకుంటాం. ఇప్పుడు లంచం ఇవ్వడం ఇవ్వాలనుకో, నాకు ఈరోజు మంచిది కాదు రేపు తీసుకుంటా అనేవాడు అంటాడా? పెద్ద బొట్లు పెట్టుకుని పెద్ద పూజారు చేసేవాడు అండు. ఇవ్వాలంటే మాత్రం ఈరోజు కాదు, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు అమావాస్య, రేపు ఇస్తానంటారు. అంటే వాళ్ళు రెండు ఉన్నాయిగా, ఆస్తికత్వం ఉంది, నాస్తికత్వం ఉంది. అందువల్ల ఏది ఎప్పుడు ఏంటి అనేది వారు అన్నట్టుగా ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, శాస్త్రీయంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, అన్వేషించాలి. అందుకని గాంధీ గారు ఏం చెప్పాడంటే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. ఆ ట్రూత్ పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యమే దేవుడు అన్నాడు. దేవుడు అంటే ఇట్లా ఉండడని ఆయన ఎక్కడ చెప్పలే ఆయన గాంధీ గారు. సత్యమే దేవుడు అన్నాడు. మనకు దేవుడు సత్యదేవుడు అంటాం, మనం చాలామంది పూజిస్తారు. అన్నవరం సత్యదేవుడు అంటాం మనం.
సత్యమే దేవుడు. ఏ సత్యం అది? కనుక్కోవాలి. అది ఎప్పుడు కనుక్కోవాలి? శంకరాచార్య అద్వైతులు ఏం చెప్పాడు? నీకు కనిపించేది కాదు. భగవద్గీత కృష్ణుడు కూడా చెప్పాడు, నువ్వు ఎక్కడికి ఇది దేవుడు అనుకుంటే అది కాదు. అల్టిమేట్ ట్రూత్ ఇస్ సమ్వేర్ ఎల్స్. సో ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్ళాలి. అద్వైతం అదే శంకరాచార్యులు చెప్పింది. శంకరాచార్య దేవుడు ఉన్నాడని చెప్పలా. ఆయన చెప్పిన క్రతువుల్లో కొన్ని పూజల్లో మనం మత సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ ఆయన అల్టిమేట్ సూత్రం ఏంది? అద్వైతం. అద్వైతులు ఏం చెప్పాడు? ఏది ఒకటి కాదు, మళ్ళీ ఒకటి ఉందంటే ఇంకో రెండు ఉంటాయి, అక్కడ ద్వైతం ఉంటుంది. మళ్ళీ దాన్ని అన్వేషిస్తే ఇంకొకటి ఉంటుంది, ఆ ఒకటిని అన్వేషిస్తూ పోతే ఇంకేదో ఉంటుంది. అల్టిమేట్ ట్రూత్ అనేది ఎప్పుడు తేలదు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది అదే, గాంధీ చెప్పిన సత్యం కూడా అదే. ట్రూత్ కనిపెడతా ఉండాలి మనం. ట్రూత్ ఎక్కడ ఉందని అంటే ఇక్కడ ఉండదు, దాన్ని మళ్ళీ వెతకాలి. అది ఆ సత్యాన్వేషణే హేతువాదం, ఆ సత్యాన్వేషణే ఆస్తికవాదం. దాని టైం సైంటిఫిక్గా దాన్ని ముందుకు వెళ్ళాలనేదే గాంధీ గారి ఆలోచనలు, గోరా గారి ఆలోచనలు. అలా కాకుండా మూఢత్వంలో, మూఢ విశ్వాసాలతో ఒకళ్ళనొకళ్ళు మనుషులను ప్రేమించుకోకుండా ద్వేషించుకుంటూ ఉండటం అనేది ఏ మతం, ఏ ఆచారం చెప్పలేదు. భారతీయ తత్వశాస్త్రం చదువుతూ ఉంటే అనేక వాదాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడను, లేడనున్నారు, హేతువాదులు ఉన్నారు, సంఖ్యావాదులు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు. ఇంత గొప్ప వారసత్వం మనకుంది. అంటే వాళ్ళందరూ డిబేట్ చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు డిబేట్ చేసుకున్నారు, ఆలోచించారు, మాట్లాడుకున్నారు. ఇది నా శాస్త్రం కరెక్ట్ అంటే, నా శాస్త్రం కరెక్ట్ అని ప్రజలకి వారసత్వం ఒక నాలెడ్జ్ ఇచ్చారు. ఆ నాలెడ్జ్తో ముందుకు వెళ్లకుండా మనం ఆ మతాన్ని ద్వేషిద్దాం, ఈ మతాన్ని ద్వేషిద్దాం, ఆ కులాన్ని ద్వేషిద్దాం, ఈ కులాన్ని ద్వేషిద్దామని ఒక గొప్ప దేశాన్ని మనం పాడు చేసాం. ప్రపంచంలో మనకు మళ్ళీ గౌరవం రావాలంటే అందరూ సామరస్యంగా, అందరూ గౌరవంగా, అందరికి ఈక్వల్ రైట్స్ ఉండే విధంగా ఆ గోరాగా రాసించిన ఈక్వాలిటీ అనేది, సమానత్వం అనేది రావాలి. కుల మతాలు లేని సమాజం రావాలి. అందరూ ప్రేమించుకొని అందరూ ఎదగాలి, అందరి ఆలోచనలు వృద్ధిల్లాలనేదే వారి ఆలోచన. అలాంటి గోరా గారి కుమారుడు సమరం గారు అంటే ఇంక రేడియో టీవీలు చూసి వాళ్ళందరూ తెలుసు. ఆయన ఇంకో రకంగా చూస్తూ ఉంటారు, కానీ ఆయనలో పెద్ద నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడు, తెలియని వాళ్ళు లేరు. ఆయనకి మనుషులకు ఉండే మానసిక జబ్బులు అనేటివి ఆయనే డాక్టర్ ఇప్పుడు ప్రపంచంలో, మన తెలుగు సమాజం. నాట్ ఓన్లీ దట్ ఆస్పెక్ట్, ది అదర్ ఆస్పెక్ట్ పెద్ద ఫిలసాఫికల్ వారసత్వం కుటుంబం అది. ఆయన నాలెడ్జ్ సెంటర్ ఆయన. అలాంటి వారిని లక్ష్మణరెడ్డి గారు పిలిచి మనల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయటం అనేది సమావేశపరచడంగా సంతోషం. గౌరవ గారి గురించి ఇప్పుడు మరి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే అది మోర్ రిలవెంట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సమాజంలో విశృంఖలంగా ద్వేషం పెరుగుతూ ఉంది. ద్వేషం అనేది ఒక పెద్ద వస్తువుగా అమ్మకాలు జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి ద్వేషాన్ని అమ్ముతూ ఉన్నారు. ఆ ద్వేషాన్ని అమ్మి కొనిచ్చి ద్వేషం ఇంట్లో పెట్టుకుంటున్నారు, మనసుల్లో పెట్టుకుంటున్నారు, జేబుల్లో పెట్టుకుంటున్నారు. ఆ ద్వేషాన్ని పారదోరాలంటే మళ్ళీ గోరా గారు లాంటి మహా వ్యక్తి తెలుగు సమాజంలో, దేశంలో పుట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.